హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఏదైనా చెప్పినప్పుడు విని అర్థం చేసుకునే వ్యక్తికి ఏదైనా చెప్పవచ్చు. సెకండ్ వన్, అన్నీ తెలిసిన వ్యక్తికి ఇంకేదైనా చెప్పవచ్చు. లేకుంటే ఏం తెలియని వాడికి ఇంకేదైనా చెప్పవచ్చు. కానీ మనం సగం తెలిసిన వాడికి ఏం చెప్పలేం. సో చెప్పినా కూడా అర్థం చేసుకోలేని వాడికి ఇంకా ఏం చెప్పలేం. సో అన్నీ నాకే తెలుసు అనుకున్న వాడికి ఇంకా అసలే చెప్పలేం. సో ఎప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం, టాపిక్ దేని గురించి అంటే రామాయణం గురించి, రాజు గురించి, రాముని గురించి. సో మనం టాపిక్కి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో కాలాన్ని మనం యుగాలుగా విభజించుకుంటాం అన్నమాట. ద్వాపరయుగం, కలియుగం, త్రేతాయుగం అని చెప్పేసి ఇట్లా యుగాలుగా విభజించుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ద్వాపర యుగం గురించి మాట్లాడుకుందాం. ఈ యుగంలో రాముడు రామాయణం అనేది పుట్టిందనమాట. అయోధ్యకి రాజు అయిన రాముడు. అయోధ్య ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఈ ప్రపంచం ఎంత పెద్దగా ఉంది? చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అయోధ్య ఇండియాలో ఉంది అని అనుకుంటే, ఈ ప్రపంచం ఇంత పెద్ద ప్రపంచంలో ఒక అయోధ్య అనే రాజ్యమే ఉందా? ఇంకా చాలా రాజ్యాలు ఉన్నాయా? రాముడు అనే ఒక రాజా ఉన్నాడా? ఇంకా ఆ రాజ్యాలలో ఆయా రాజులు ఉన్నారా అని మాట్లాడుకుంటే, ఒక్క విషయం మాట్లాడుకుంటే, ఎంతమంది రాజులున్నా, ఎన్ని రాజ్యాలున్నా, మన రాజు గురించి, మన రాజ్యం గురించి మనం మాట్లాడుకోవడమే గొప్ప. అందుకనే మన రాజ్యం గురించి, మన రాజు గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు రామాయణానికి వెళ్ళినట్టయితే, రాముని యొక్క జీవితం చాలా అంటే చాలా కష్టాలతో కూడుకొని, చాలా అంటే చాలా ఉన్నత విలువలతో కూడుకొని ఉంటుందన్నమాట. సో కానీ ఆ రామాయణంలో రాముడు ఎప్పుడు నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదే. రెండోది, ఆ దేవుడే రామవతారంలో మనకి ధర్మాన్ని బోధించడానికి వచ్చాడు కాబట్టి, ఆ రాముడు అనే రాజును మనం దేవుడిగా కొలుచుకుంటున్నాం అని మన పెద్దలు, మన పూర్వీకులు, మన యోగులు, ఋషులు, సిద్ధులు మనకు చెప్పిన ఒక విశేషం అన్నమాట. సో ఇప్పుడు ఆ రాముడినే మనం దేవునిగా మొక్కుకుంటున్నాం, కానీ రాముడు దేవుడు కాదు. రాముడు దేవుని రూపంలో ఉన్న ఒక రాజు మాత్రమే. సో ఈ విషయం మనకందరికీ తెలుసు. అయినా మనం హిందువులం కాబట్టి, మనకి చాలా ధర్మాలు ఉంటాయి కాబట్టి, ఈ చాలా యుగాలు ఉన్నాయి కాబట్టి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, ఆ విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిండు కాబట్టి, ఆ దశావతారాలలో ఒక అవతారం రాముడు కాబట్టి, సో మనం రాముణ్ణి దేవుడిగా పూజించడానికి ముందు రాముడు విష్ణుమూర్తి ఆ రామవతారంలో ఒక సందేశాన్ని మనకు అందించిండు. ఆ సందేశాన్ని అందుకోలేక ఈరోజు మనం రాముడు హిందూ అని చెప్పేసి, జై హింద్ అని చెప్పేసి, జై శ్రీరామ్ అని చెప్పేసి, ఆ హిందుత్వం అనే ముసుగులో రాముడు చెప్పిన ధర్మాన్ని, రాముడు బోధించిన నీతిని, రాముని జీవితంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మనం నేర్చుకోలేకపోయి ఇంకా దుర్మార్గానికి దిగబడేస్తున్నాం కులాల మతాల పేరుతో. సో రాముడు తన రాజ్యంలో ఉన్నప్పుడు ఈ కులం వాన్ని హింసించిందని ఎక్కడ లేదే. రాముడు తన రాజ్యంలో ఉన్నప్పుడు ఈ కులం వాన్ని చిన్నచూపు చూసిననేది ఎక్కడ లేదే. రాముడు తన రాజ్యంలో ఉన్నప్పుడు అందరికీ సమాన న్యాయం చేసిన కానీ రిజర్వేషన్లో పెట్టలేదే. రామరాజ్యం అంటే రాజ్యంలో ఉన్న ప్రజలకి ఎలాంటి, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఎలాంటి మతంలో ఉన్నా కూడా రామరాజ్యం అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి మనిషికి సమాన న్యాయం, స్వేచ్ఛ కలిగి ఉన్నది కాబట్టి రామరాజ్యం అని అన్నది కదా ఆ రోజు.
మరి రాముని దేవుడిగా కొలిచే మనం రాముని యొక్క భావాలు, రాముని యొక్క సిద్ధాంతాలు మనలో ఇక్కడ ఉన్నాయి. అంటే నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం రాముడు చెప్పిన దానికి ఆపోజిట్గా మనం ఈ సొసైటీలో బతుకుతున్నాం ఒక హిందువులుగా. రాముడు ధర్మాన్ని బోధించిండు. రాముడు ఇక్కడ నేను దేవుణ్ణి నాకు పూజ చేయని చెప్పలేదు రామాయణంలో. తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పి జీవితం ఇలా ఉంటుంది, ధర్మాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఇలా నిలబడాలి, అన్నదమ్ములు ఇలా ఉండాలి, భార్యాభర్తలు ఇలా ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని బోధించిన కానీ కులాల మతాల పేరుతో కొట్టుకొని చావండాన్ని మాత్రం ఎక్కడ చెప్పలేదు. దశావతారాలలో రామావతారం చాలా గొప్పది, ధర్మాన్ని కాపాడడానికి ఉన్న రామావతారం చాలా గొప్పది. రాముడు రాజా అయినా మనం దేవునికి కొలుస్తున్నాం, మన భావాలు మనకు చాలా గొప్పవి. కానీ అసలు విషయం వదిలిపెట్టి, ఒరిజినాలిటీ వదిలిపెట్టి అధికారం కోసం, రాజకీయం కోసం, డబ్బు కోసం, కుల వివక్ష చూపించడం కోసం ఇలాంటి పాటలు పాడుతున్నారు అనమాట. సో ఈ చిన్న విషయం అర్థం కావడానికి ఈ వీడియో చేసిన అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో బాయ్ బాయ్.